గుడ్ మార్నింగ్ వెస్టీజ్. సో వెస్టీజ్లో నాకు ఉపయోగపడ్డటువంటి ఒక పాయింట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నా. మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది అది మీరు చెక్ చేసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో, అందులో మన వెస్టీజ్లో కూడా అందరు లీడర్స్ ఎవరైతే ఇప్పుడు జాయిన్ అయ్యారో అందరూ కూడా ఏదన్నా ఒక లీడర్ మాటలు వినో, లేకపోతే వాళ్ళ ఇన్కమ్ చూసో, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసో, లేదంటే ఒక లీడర్ యొక్క మాటలకు ఇన్స్పైర్ అయ్యో, మోటివేట్ అయ్యి వస్తారు. వచ్చిన తర్వాత అదే మోటివేషన్ తోటి కలకాలం ఉంటారా అంటే 100% ఉంటారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది భూమి మీద ఎక్కడ జరగదు. మోటివేషన్ అనేది నీకు ఒక స్టార్టింగ్ మాత్రమే. మోటివేషన్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ లేకపోతే మాత్రం టీములు చాలా రోజులు నిలబడవు. యాజ్ ఎ లీడర్గా మీరు కూడా నిలబడలేరు. మోటివేషన్ మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎంఎస్ఆర్ గారి మీటింగ్లు అటెండ్ అవ్వడం వల్ల నాకేమర్థమైంది, ఒక మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతాడు అనే విషయం నాకు అర్థమైంది. ఆ తర్వాత నాకై నేను గనక ఎడ్యుకేట్ చేసుకోలేకపోతే, ఒక నాలెడ్జ్ని గెయిన్ చేసుకోలేకపోతే నా దారి అగమ్య గోచరంగా ఉండేది. ఇప్పుడు నేను బిజినెస్ ప్లాన్ నేర్చుకున్నా, ప్రొడక్ట్ గురించి నేర్చుకున్నా, నేను నేర్చుకున్న విషయాలు మా టీంకి నేర్పించిన. ఇప్పుడు మా టీం కూడా వాళ్ళ కిందోళ్ళకి నేర్పిస్తున్నారు. ఇది నాకు నా జర్నీలో బాగా హెల్ప్ అయినటువంటి విషయం. 100% ప్రతి ఒక్క విషయం నీకు హెల్ప్ అవుతుంది బిజినెస్లో. బట్ ఎడ్యుకేషన్ లేకపోతే, టీమ్ లీడర్స్ కనుక ఎడ్యుకేట్ అవ్వకపోతే ఒక స్థాయి వరకు వచ్చి ఆగిపోవటం అనేది జరుగుతుంది. మన టీంలలో ఈ విషయం రెగ్యులర్గా జరుగుతుంటుంది. ఒకసారి గమనించండి. ఎక్కడైతే ఒక్క మోటివేషన్ తోటి మాత్రమే వెళ్తుందో అక్కడ కొద్ది స్థాయి వరకు వెళ్ళిపోయి స్టక్ అయిపోతారు. ఎక్కడైతే ఎడ్యుకేషన్ ప్లస్ మోటివేషన్ ఉందో అక్కడ డెఫినెట్గా టీములు చాలా రోజులు వెళ్తాయి, చాలా స్పీడ్గా కూడా వెళ్తాయి. ఈ విషయాన్ని కొంచెం గమనించి, సుబే సార్ కూడా చాలాసార్లు చెప్పాడు ఈ విషయం. సో మనం ఒకసారి ఎడ్యుకేట్ అయిపోయి ఆ ఎడ్యుకేషన్ అయినటువంటి విషయాన్ని కింద టీంలకు నేర్పించడం అనేది ఈ బిజినెస్లో రూల్. కాబట్టి ఎడ్యుకేట్ యువర్ టీమ్స్, నాలెడ్జ్ తీసుకోండి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు కదా. సో యాక్చువల్గా అయితే నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. సో మనకున్న జ్ఞానాన్ని కింద వాళ్ళకి నేర్పించడం ద్వారా డెఫినెట్గా విల్ బికమ్ పవర్ఫుల్ లీడర్. సో మీరందరూ కూడా పవర్ఫుల్ లీడర్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. మీరు కూడా నేర్చుకోవాలి, కింద వాళ్ళని నేర్పించాలి, మంచి మంచి చెక్కులు తీసుకోవాలి, చాలా రోజులు మీ టీంలు పవర్ఫుల్గా నిలబెట్టుకోవాలి, ఒక మంచి లీడర్గా ఎదగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్.